వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. జనరల్గా క్యాన్సర్ కనుక మన బాడీలో స్టార్ట్ అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక్కో క్యాన్సర్కి ఒక్కో లక్షణం ఉన్నా కూడా అన్ని క్యాన్సర్స్కి కామన్గా కొన్ని లక్షణాలు ఉన్నాయి అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం. మనతో పాటు దీని గురించి మాట్లాడేందుకు ఉన్నారు డాక్టర్ ఎంవిటి కృష్ణమోహన్ గారు, మెడికల్ ఆంకాలజిస్ట్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి. ఆయనతో మాట్లాడదు. నమస్తే సార్. నమస్తే సార్, క్యాన్సర్ లక్షణాలని ఎలా గుర్తించాలి అని చాలాసార్లు మాట్లాడాం. బట్ అన్నింటికి కామన్గా కొన్ని లక్షణాలు ఉన్నాయని విన్నాం. అవి ఏంటి, ఎలా మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు? క్యాన్సర్ బాడీలో ఫామ్ అయిన తర్వాత అండి అది బయటపడడానికి మామూలుగానే కొన్ని రోజులు పడుతుంది. సో ఇది ఎట్లా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ ది క్యాన్సర్ డివిజన్ స్పీడ్. అది ఎంత ఫాస్ట్గా డివైడ్ అవుతున్నాయి సెల్స్, ఎంత ఫాస్ట్గా బాడీలో స్ప్రెడ్ అవ్వగలుగుతున్నాయి, మన బాడీ న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లా రకరకాలుగా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి ఒక్కొక్క క్యాన్సర్ టైప్కి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఒక్కొక్క ఏజ్లో వచ్చేటువంటి క్యాన్సర్ టైప్కి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కానీ అన్ని క్యాన్సర్స్కి కామన్గా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది ఏంటి అంటే నిస్సత్తువగా ఉండడం, నీరసంగా అనిపించడం, అకారణంగా బరువు తగ్గడం. మీరు డైటింగ్ చేయటం లేదు, ఆహారం బాగానే తీసుకుంటున్నారు, అయినా కూడా బరువు తగ్గిపోతున్నారు, లేదు ఆకలి వేయకపోవడం. సో ఇటువంటివి కామన్గా అన్ని క్యాన్సర్స్కి సంబంధించి మనం చూసేటువంటిది అనమాట, పేషెంట్స్ చెప్పేటువంటిది. ఆర్ ఎవరైనా కొంతకాలం తర్వాత మనల్ని చూసినప్పుడు అరే ఏంటి నువ్వు ఇంత సన్నగా అయిపోయావు అన్నాడు, ఇలా అయిపోయావు ఏంటని అడుగుతుంటారు. అంటే రోజు చూసే వాళ్ళకి ఆ డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక ఫ్రెండో రిలేటివ్ ఎవరో చాలా రోజుల తర్వాత వచ్చినప్పుడు నువ్వు ఇలా అయిపోయావు, ఇలా సన్నగా అయ్యావు, లేదా ఇట్లా పలాని బాడీ నీ పార్ట్ ఆఫ్ బాడీ ఇంత సన్నగా అయిపోయింది అని చెప్పి ఇటువంటివి కామన్గా మనం చూసేటువంటి మనకి చెప్పేటువంటి కామన్ లక్షణాలు అన్ని క్యాన్సర్స్కి కలుపుకొని చెప్పాలంటే. సో నిస్సత్తువ, కొంచెం బాగా నీరసంగా ఉండడం, ఆకలి తగ్గడం, అకారణంగా బరువు తగ్గిపోవడం అనేటువంటివి కామన్గా మనం అన్ని క్యాన్సర్స్లో డిఫరెంట్ క్యాన్సర్ టైప్లో వాళ్ళు మనకి పేషెంట్స్ చెప్పేటువంటి లక్షణాలు అన్నమాట. సో ఇవి కాకుండా పర్టికులర్ ఈచ్ క్యాన్సర్ టైప్కి వేరే వేరే లక్షణాలు ఉంటాయి. ఓకే. సో వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క లక్షణం వేరే వేరేగా ఉండొచ్చు. సో ఉదాహరణకి ఇప్పుడు క్యాన్సర్స్ని మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే క్యాన్సర్స్ సాలిడ్ ఆర్గన్ ట్యూమర్స్ అని, బ్లడ్ క్యాన్సర్స్ అని డివైడ్ చేస్తాం. సో మనకి శరీరంలో రక్తము, రక్తనాళాలు ఒక భాగం, మిగతావన్నీ కూడా సాలిడ్ ఆర్గన్స్ అన్ని ఇంకొక భాగంగా డివైడ్ చేసి చెప్తాం. సో సాలిడ్ ట్యూమర్స్లో కామన్గా మనకి ఇండియాలో మనకు వచ్చేటువంటిది లేడీస్లో గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చేటువంటిది బ్రెస్ట్ క్యాన్సర్, జెంట్స్లో అయితే లంగ్స్ క్యాన్సర్, తర్వాత కిడ్నీ క్యాన్సర్, స్టమక్ ఆర్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఇలాంటివి కామన్గా ఉంటాయి. సో మగవారిలో కామన్గా వచ్చేటువంటిది లంగ్ క్యాన్సర్. సో లంగ్ క్యాన్సర్కి మనం ఇందాక చెప్పిన కామన్గా వచ్చేటువంటి లక్షణాలు కాకుండా అడిషనల్గా కంటిన్యూస్గా దగ్గు రావడము, దగ్గుతే గళ్ళలో రక్తం పడడము, ఛాతీలో నొప్పి రావడం, ఇలాంటివి కామన్గా చెప్తుంటారు. లంగ్ క్యాన్సర్ ప్రాబ్లం ఏంటి అంటే అది ఊపిరితిత్తుల లోపల ఉండేది కాబట్టి బయటికి ఏం కనిపించేది కాబట్టి లోపల చాలా చేంజెస్ జరిగి అది లంగ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత బోన్స్కి స్ప్రెడ్ అయిన తర్వాతనో లేదా వాటర్ రూపంలో ఫామ్ అయిన తర్వాతనో అప్పుడు మటుకే మనకు ఆయాసము, దగ్గు లాంటివి. సో అందుకే చాలా స్టేజెస్ వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి, అడ్వాన్స్ స్టేజ్లో తెలుస్తుంది లంగ్ క్యాన్సర్. అండ్ పర్టికులర్లీ స్టమక్ లోపల ఉండేటువంటి, కడుపు లోపల కానీ ఇంటెస్టైన్స్ లోపల ఉండేటువంటివి కానీ ఇవన్నీ ఏంటంటే మనకు అర్లీగా తెలియవు, లోపల జరిగేవి కాబట్టి. సో ఇది లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఇందాక చెప్పినట్టు. అదే స్టమక్ క్యాన్సర్లో అయితే కొంతమందికి ఆహారం అడ్డుపడుతుంటుంది అనమాట. ఫుడ్ తీసుకునేటప్పుడు లోపల ట్రాఫిక్ జామ్ అవుతుండడం, ఈవినింగ్ అయ్యేప్పటికీ పొద్దున్నుంచి తిన్నదంతా వామిటింగ్ రూపంలో బయటికి రావడం. సో ఇటువంటి లక్షణాలు కొందరికి వస్తుంటాయి. ఇవి కాకుండా కొంతమందికి బ్లడ్ వామిటింగ్ రావచ్చు, లేదా మోషన్ బ్లాక్గా రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. అండ్ ఆకలి తగ్గిపోవడం, బాగా క్షీణించిపోవడం. స్టమక్ క్యాన్సర్ పేషెంట్ని కొంచెం అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ అయితే మనం చూడగానే చెప్పేయవచ్చు వీళ్ళు స్టమక్ క్యాన్సర్ పేషెంట్ అయి ఉంటారు అని. ఎలా సార్? వాళ్ళు చాలా చాలా సన్నగా అయిపోయే న్యూట్రిషన్, బికాస్ స్టమక్ ఈజ్ ది మెయిన్ ఆర్గన్ కదండి. మనం తిన్న ఫుడ్ని లోపలికి అబ్జార్బ్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి కిందకి పంపించడానికి దాని డైజెస్టివ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అందువల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ మనకు ఫేస్లో కనిపిస్తుంది అన్నమాట. బుగ్గల్లో బక్కల్ ఫ్యాట్ అవన్నీ అక్కడ ఉండే ఫ్యాట్ అంతా కరిగిపోయి బుగ్గల లోపలికి వెళ్ళిపోవడం, కొంచెం కెకెక్సియా అంటాం అన్నమాట, అంటే ఎముకలు లాంటివి వైట్ అయ్యి ప్రామినెంట్గా కనిపిస్తుండడం. సో ఇటువంటివి. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది వీళ్ళలో. గోర్లన్నీ కూడా మామూలుగా మనందరం చూసుకుంటే కొంచెం పింక్ హ్యూ ఉంటుంది నార్మల్ గోర్లకి, అదంతా పోయి వైట్గా అయిపోయి అవి ఒక స్పూన్ షేప్లో గోర్లు వచ్చేయడం,
ఇటువంటివన్నీ చూస్తే ఏంటంటే ఒక ఫిజిషియన్కి ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట, ఇది పలానా క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్ ఆర్ స్టమక్ క్యాన్సర్ అయి ఉండొచ్చు అనేటువంటివి. ఇటువంటివి మనం కామన్గా చూస్తుంటాం అనమాట. సో అలాగే లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్ ఉండేవారికి ఎస్పెషలీ లోవర్ పార్ట్ ఆఫ్ ది లార్జ్ ఇంటెస్టైన్లో కూడా అసెండింగ్ కోలన్ అండ్ ట్రాన్స్వర్స్ డిసెండింగ్ 3 డిఫరెంట్ పార్ట్స్గా చెప్పుకుంటాం. అండ్ కామన్గా మనకి డిసెండింగ్ కోలన్లో వచ్చే క్యాన్సర్స్ వాళ్ళకి కాన్స్టిపేషన్, డయేరియా, ఒకసారి కాన్స్టిపేషన్ ఉంటుంది, ఒక్కోసారి డయేరియా ఉంటుంది. ఇలా దీర్ఘకాలంగా జరుగుతుంటుంది. కొంతమందికి పైల్స్ లాగా వచ్చి ఎక్కువ కాలం బ్లడ్ పడుతుంటుంది. వాళ్ళు ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం, దాన్ని టైంకి చూపించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మోషన్ వెళ్ళే ద్వారం కూడా బ్లాక్ అయిపోతుంది. అవి బ్లాక్ అయినప్పుడు పెయిన్ రావడము అండ్ మోషన్ వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి రావడం, అంటే ఇవన్నీ కష్టం అంటే కొంతవరకు వాళ్ళు చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. ఇలాంటి బాధలన్నీ కూడా అనుభవిస్తూ మన దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు. సో ఇటువంటి లక్షణాలు మనం కామన్గా చూస్తుంటాం మగవారిలో. అదే ఆడవారిలో అయితే రొమ్ములో గడ్డలు లాంటివి అండ్ అండ్ ఇవి రొమ్ములో గడ్డలు లాంటివి అంటే వాళ్ళు నోటీస్ చేసినా కూడా ఇది క్యాన్సర్ కాకపోవచ్చు అనేటువంటి ఒక ఐడియాతోటి దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంటుంది. అండ్ గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్స్ ఎలా ఉంటాయంటే కామన్గా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే సెక్షువల్ యాక్టివిటీ అయిన తర్వాత బ్లీడింగ్ రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. అది ఒకటి కామన్గా వస్తుంటుంది. తర్వాత పీరియడ్స్ ఆగిపోయిన వారికి మళ్ళీ పీరియడ్ కనిపించడం, పీరియడ్ కొంచెం బ్లీడింగ్ కానీ కొంచెం స్పాటింగ్ కనిపించడం, ఇటువంటివి సిమ్టమ్స్గా వాళ్ళు మనతో వస్తుంటారు. ఇలాగే నడుము నొప్పి లాంటిది రావడం, ఇవి కామన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు మెనోపాజ్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించినా ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి 100%. ఓకే. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ప్రామినెంట్ సిమ్టమ్ అని చెప్తాము. సో అది ఉంటే మటుకు అస్సలు నెగ్లెక్ట్ చేయదు. అండ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కామన్. అంటే ఇది వరకు కొంతమంది నానుడి ఉండేది, ఒకసారి ముట్లు ఆగిపోయాక ఇంకోసారి వస్తాయట అని సంబడి చెప్పుకుంటుంటారు. అది కాదు, అది వచ్చిందంటే మటుకు దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. అంటే దీనికి ప్రతిసారి క్యాన్సర్ అవ్వకపోవచ్చు. సినైల్ వెజైనైటిస్ అని ఉంటుంది, అంటే అది ఏజ్ అయిపోయిన తర్వాత బాగా డ్రైనెస్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ చేసినప్పుడు కానీ ఏదన్నా బ్లీడింగ్ అనేది కొంచెం రావచ్చు. బట్ అది ఉన్నా కూడా అది డాక్టర్ చూసి సర్టిఫై చేయాల్సిందే. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వచ్చే బ్లీడింగ్ మటుకు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. కంపల్సరీ దాన్ని గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని అది ఎందుకు వస్తుందని ఎగ్జామిన్ చేసుకోవాలి. సో లేడీస్లో వచ్చేటువంటి కామన్గా చెప్పేవి ఈ బ్రెస్ట్లో గడ్డలు కానీ చంక లోపల. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రెస్ట్ అనేది ఓన్లీ బ్రెస్ట్ కన్ఫైన్ అవ్వదు. బ్రెస్ట్ టిష్యూ అనేది కొంత పార్ట్ చంక లోపల కూడా వెళ్తుంది. దానివల్ల యాక్సిలరీ టైల్ ఆఫ్ బ్రెస్ట్ అని అంటాం. సో బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్ ఆర్ గడ్డలు అక్కడ కూడా ఉండొచ్చు. సో ఆర్మ్ పిట్లో ఉన్నా కూడా, యాక్సిల్లా అంటే చంక లోపల ఉన్నా కూడా గడ్డలు ఏమన్నా ఉన్నా కూడా ఎస్పెషల్లీ లేడీస్ అది కూడా ఒక క్యాన్సర్ అయ్యుండవచ్చు ఆ గడ్డ అనేటువంటిది యాంగిల్లో ఆలోచించి దాంట్లో ఆ రకంగా ట్రీట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్లో డాక్టర్ కొంతమంది లేడీస్లో చేతులు పైకెత్తినా కూడా మీరు అన్న ఆంపిట్లో పెయిన్ వస్తూ ఉంటుంది, ఒక లంప్ లాంటిది కానీ ఇలాంటిది. సో అది కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలా? సో జనరల్గా క్యాన్సరస్ లంప్స్ అనేవి ఎస్పెషల్లీ బ్రెస్ట్లో పెయిన్లెస్గా ఉంటాయి. జనరల్లీ పెయిన్లెస్, 80% ఆఫ్ దెమ్ పెయిన్లెస్ లంప్స్గానే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి అది ర్యాపిడ్గా పెరిగినప్పుడు, సైజు పెరిగినప్పుడు క్యాప్సూల్ స్ట్రెచ్ అయ్యి పెయిన్ రావచ్చు. సో ఆర్మ్ పిట్లో చేయి పైకి ఎత్తినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న టిష్యూ అంతా కూడా టైట్ అయిపోతుంది కాబట్టి సో పెయిన్ అనేది రావచ్చు. ఆ లోపల ఏదైనా గడ్డ ఉంటే అది బయటికి బాగా ఎక్కువ ప్రామినెంట్గా కనిపించవచ్చు. అట్లాంటప్పుడు తప్పకుండా దాన్ని టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఏజ్ని బట్టి, ఇది యంగర్ ఏజ్ 35 years, less than 40 years లేడీస్లో అయిందనుకోండి, ఇటువంటి లంప్స్ మెనీ టైమ్స్ క్యాన్సర్ కాకపోవచ్చు. సో లంప్ ఉంది కాబట్టి క్యాన్సర్ అని భయపడిపోకుండా అవేర్నెస్, సో ఫోబియా అండ్ అవేర్నెస్ రెండు డిఫరెంట్ థింగ్స్. సో మనం ఈరోజు చేయాలనుకుంటుంది అవేర్నెస్ కాబట్టి అది అయినప్పుడు ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని ఒక అవగాహన పెంపొందించుకోవాలి. భయపడకూడదు, భయపడే అవసరం లేదు. సో ఈ రోజులో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్గానే చూస్తున్నాం. అండ్ ట్రీట్మెంట్స్ కూడా ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి మనకి. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సైంటిఫిక్గా యాజ్ డాక్టర్ కమ్యూనిటీ, సైంటిఫిక్ కమ్యూనిటీ మనకు కూడా దాని గురించి అవగాహన అర్థం చేసుకునేటువంటిది అండ్ నాలెడ్జ్ పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంది. మెనీ రీసెర్చ్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి భయపడకుండా అవగాహన తీసుకొని ఆర్మ్ పిట్లో గడ్డ కనిపిస్తే అది
చూపించడం మంచిది. సో ఎనీ డాక్టర్, ఎనీ ఫిజిషియన్ ఆర్ సర్జన్ ఆర్ గైనకాలజిస్ట్, మీ క్లోజెస్ట్ ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించారనుకోండి, దెన్ ఎగ్జామిన్ చేసి చెప్తారు ఇది సిగ్నిఫికెంటా కాదా, దెన్ వీల్ టేక్ అనదర్ స్టెప్. సో ఈ రకంగా క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు కాబట్టి వాటిని మనం జాగ్రత్త పడి చూసుకోవడం మంచిది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే సాలిడ్ ట్యూమర్స్. సాలిడ్ ఆర్గన్ ట్యూమర్స్కి టోటల్లీ కొంచెం భిన్నంగా ఉండేటువంటివి ఈ హెమటలాజిక్ అంటే బ్లడ్ క్యాన్సర్స్. చాలా వరకు బ్లడ్ క్యాన్సర్స్ ఏమవుతాయంటే, బ్లడ్ క్యాన్సర్స్ కూడా చిన్నపిల్లల్లో వస్తాయి, ఏ వయసులో రావచ్చు, చిన్నపిల్లల్లో కొంచెం ఎక్కువ, యంగర్ ఏజ్ అడాలసెంట్స్లో కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి, పెద్ద వయసులో వరకు కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి. జనరల్గా ఈ బ్లడ్ క్యాన్సర్స్లో అక్యూట్ లుకీమియాస్ అనేవి ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్లో కూడా మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా డివైడ్ అయ్యేవి, స్లోగా నిదానంగా వెళ్ళేవి, ఇలా 2 రకాలు ఉంటాయి. ఈ ఫాస్ట్గా డివైడ్ అయ్యి త్వరగా వాటి ఉనికిని మార్చుకుంటూ బాడీ లోపల స్ప్రెడ్ అయ్యి బ్లడ్ తగ్గించడం, ప్లేట్లెట్స్ని తగ్గించడం, వైట్ బ్లడ్ సెల్స్ పెంచడం, ఇటువంటి వాటిని అక్యూట్ లుకీమియాస్ అని అంటాం. వీటిలో ఏమవుతుందంటే మనకి టైం ఇవ్వవు. అవి అంత ఫాస్ట్గా ఎవాల్వ్ అయ్యేవి సడన్గా స్టార్ట్ అయ్యి మనిషి ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు, ఒక రోజు జ్వరం వస్తుంది, రెండో రోజు చిగుల్లో ముక్కుల్లో రక్తం రావచ్చు, అండ్ మూడో రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది క్యాన్సర్ అని చెప్పేస్తారు. అండ్ నిన్న కాక మొన్న ఆడుకున్నాడు, ఫుట్బాల్ ఆడొచ్చాడు, వీడికి ఈరోజు ఏమైంది అనుకుంటే. సో ఇటువంటివి బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ పాసిబుల్. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం ఇవి కొంచెం జరుగుతుంటాయి. చర్మం మీద మచ్చలు రావడం, పెటికియల్ అంటాం, అంటే చిన్న దోమలకు కుట్టినట్టుగా చిన్న మచ్చలు వస్తుంటాయి అన్నమాట, కాళ్ళ మీద కానీ చేతుల మీద, పొట్ట మీద. ఇటువంటివి వచ్చు. ఆర్ కొంతమందికి చిగుళ్ళు పెరుగుతుంటాయి. సో ఇటువంటివి జరిగినప్పుడు బ్లడ్ క్యాన్సర్ అయ్యిండొచ్చు అనేటువంటిది ఒక అనుమానంతో మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లడ్ టెస్ట్ చేయాల్సిందే. అది మనం క్లినికల్గా పరీక్ష చేసి ఎగ్జామిన్ చేసి చెప్పేది కష్టం. సో అది ఎగ్జామినేషన్ చేసి చెప్పగలుగుతాం. సో బ్లడ్ క్యాన్సర్స్లో క్రానిక్ అంటే దీర్ఘకాలంగా ఉండేటువంటి జనరల్గా పెద్దవాళ్ళల్లో వస్తాయి, కొంచెం ఎల్డర్లీ, మిడిల్ ఏజ్ ఎల్డర్లీ వాళ్ళలో. వీళ్ళకి ఏంటంటే చిన్న గడ్డలు ఉంటాయి, మెడ లోపల సంకల్లో గడ్డలు ఉంటాయి, నిదానంగా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం వాటిని క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అని వీటికి పేర్లు ఉన్నాయి, CML అని. వీటికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవి మన షుగర్, బీపీ లాగానే అవి డయాగ్నోస్ చేసినట్టయితే వాటికి ట్యాబ్లెట్స్ తోటి మనం లాంగ్ టర్మ్ వాళ్ళకి సర్వైవల్ ఇవ్వచ్చు. సో ఈ రకంగా సిమ్టమ్స్ అనేటువంటి వ్యాధి లక్షణాలు అనేటువంటివి సాలిడ్ ట్యూమర్స్కి ఒక రకంగా ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్కి ఇంకో రకంగా ఉంటాయి. సాలిడ్ ట్యూమర్స్లో అండ్ జెండర్ని బట్టి మగవారికి ఒక రకంగా, లేడీస్కి ఇంకొక రకంగా ఉంటాయి. అండ్ ఈ రకంగా మనం వాళ్ళు చూసుకున్నట్టయితే, అవగాహన పెంచుకున్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎస్ డాక్టర్, డెఫినెట్లీ. ఎందుకంటే మనం కూడా చాలా మందిని చూసాం, స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం దాన్ని గుర్తించగలిగితే చాలా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ని వాళ్ళని కాపాడుకోగలిగాం. ఎందుకంటే ఆల్మోస్ట్ క్యాన్సర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిదే. సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ లక్షణాలు ఏవైనా ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించడం బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.